చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పదే పదే అనేక ప్లాట్ఫామ్స్ లో దీని గురించి చర్చిస్తూ అనేక చర్చలు జరుపుతూ దీన్ని ముందుకు తీసుకువెళ్లి మరి దుర్మార్గ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి పాలనని ఎండగట్టడం జరిగింది. మరి 26 జిల్లాల్లో మేము ఊహించినటువంటి స్పందన లభించడము, అలాగే ఏవైతే ఈ 1 కోటి సంతకాలు మేము సేకరించామో అవన్నీ కూడా ఈ రోజున ఇవన్నీ నియోజకవర్గాల నుంచి కూడా జిల్లా కేంద్రాలకు వీటిని మరి తరలించాము. ఈ తర్వాత రేపు 15వ తారీఖు నాడు జిల్లా కేంద్రాల నుంచి కేంద్ర కార్యాలయానికి మరి ఈ సంతకాలు ఏవైతే మేమన్నీ సమకూర్చి ఒక బాక్సెస్ కింద వీటిని భద్రపరచామో అవన్నీ కూడా అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ నెల 18వ తారీఖున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పిస్తున్నారు. 18న మరి జగన్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పించబోతున్నాము. ఈ ప్రజలు చేసినటువంటి ఈ సంతకాల పత్రాలను ఇవన్నీ కూడా మీడియా ముందు ఈ రోజున అందరూ కూడా ఏ విధంగా ఈ సంతకాల సేకరణ జరిగింది, ఎంత ట్రాన్స్పరెంట్ గా జరిగింది, ఎంత చిత్తశుద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది, ప్రజలు కూడా ఏ విధంగా ఆ నియోజకవర్గాల్లో ఎలా రెస్పాండ్ అయ్యారు అనేటువంటి అంశాల మీద ఎక్కడికక్కడ కూడా మీడియా మిత్రులతో ఈ విషయాలన్నీ కూడా మా వాళ్ళంతా కూడా పంచుకోవడం జరిగింది. అలాగే మరి ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజలే వాళ్ళ పేరు, వాళ్ళ ఏ నియోజకవర్గము, డిస్టిక్, ఆ గ్రామం అన్ని కూడా వాళ్ళ మొబైల్ నంబరు, వాళ్ళ సైన్ అంతా కూడా ఉంది. ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా డిజిటలైజ్ చేసి ఆ డిజిటలైజ్ ఫార్మాట్ లో అవన్నీ ఈ కోటి మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్, వాళ్ళ మద్దతును డిజిటలైజ్ చేసి ఇవన్నీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇవన్నీ కూడా సమర్పించబోతా ఉన్నారు. అంటే ఇది ఒక్కసారి ఆలోచించండి, ఇదేదో 1 కోటి సంతకాలు కాదు. ఈ 1 కోటి సంతకాలు అనేవి 1 కోటి మంది గుండె చప్పుడుగా స్టాప్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ చేసినటువంటి సంతకాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ప్రజా ఉద్యమం ఇంత తీవ్రంగా చేస్తున్నా అనేక ప్లాట్ఫామ్స్ లో అనేక మంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పీపీపీ నిర్ణయం తప్పు అని చెప్పి అనేక సార్లు ప్రశ్నిస్తున్నా, క్వశ్చన్ చేస్తున్నా, ఈ ప్రభుత్వ దృష్టికి అనేక ప్లాట్ఫామ్స్ మీద తీసుకువెళ్తున్నా కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గాని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గాని దీని గురించి పట్టించుకోవట్లేదు. ఏ మాత్రం కూడా దీన్ని కన్సిడర్ చేయట్లేదు. ఏదో ఒక మోనోపోలీ లాగా, ఒంటెత్తు పోకడిలాగా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెళ్ళటం ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఇదొక దుర్మార్గమైనటువంటి నిర్ణయం అని ప్రజలు ఈ సంతకాల రూపంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుందని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈ 1 కోటి సంతకాలు, ఈ 1 కోటి మందికి పైగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పని గలమెత్తినటువంటి తీరు ఇక్కడికే కాదు, ఇది రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇదొక మరణ శాసనాలుగా ఉండబోతున్నాయని హెచ్చరిస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం మా జగనన్న ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీని దాని లిమిట్ ని 25 లక్షల వరకు పెంచి 108, 104 సేవల్ని మరింత స్ట్రెంథెన్ చేసి రిమోట్ ఏరియాస్ లో, ట్రైబల్ ఏరియాస్ లో కావాల్సినటువంటి అంబులెన్స్ ని ఇంకా అందుబాటులో ఉంచి అవన్నీ టైంకి వచ్చేలాగా పనిచేసేలా చేసి ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్ని అవసరం ఉన్నటువంటి ఇంటికి పంపించి వైద్య సేవలు అందించారు.
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కి శ్రీకారం చుట్టారు. 0 వేకెన్సీ